వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. ప్రస్తుతం మనం శాతవన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ గారితో ఉన్నాము. ఆయనతో మాట్లాడి చూద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఉమేష్ గారు, ఇదే యూనివర్సిటీలో గతంలో రిజిస్ట్రార్గా పనిచేసిన అనుభవం ఉంది మీకు. ఇప్పుడు వీసీగా చేస్తున్నారు. ఎలా ఉంది? గత అనుభవం చాలా పనికొస్తుంది. ఎప్పుడైనా ఒక యూనివర్సిటీకి ఒక కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయితే స్టడీ పీరియడ్ అంటే ఇక్కడ ఎవరు అందరు వ్యక్తులు అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఒక 3 నెలలు 4 నెలలు కొద్దిగా సమయం పడుతుంది. కానీ నేను గతంలో ఇక్కడ రిజిస్ట్రార్ పనిచేస్తాను కాబట్టి ఇక్కడ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ అని అందరూ పరిచయస్తులే, వారు ఎలాంటి వారు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారనే ఒక అవగాహన ఉంది కాబట్టి నాకు ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది. ఆ 3 నెలల టైం వేస్ట్ కాలేదు, కలిసి వచ్చింది అనమాట. శాతవాహన యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నా కూడా ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? ఇది శాతవాహన యూనివర్సిటీ సమస్య కదండి. ఇది మొత్తం టోటల్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ ప్రాబ్లం ఇది. సో ఇటీవలే జీవో నెంబర్ 21 అది ఇచ్చినారు గవర్నమెంట్. సో దాని విషయమై కొద్దిగా మార్పులు చేస్తూ అతి త్వరలో జీవో రిలీజ్ చేస్తారు. ఇచ్చిన తర్వాత ఒక శాతవాహన యూనివర్సిటీకే పర్మిషన్ రాదు, టోటల్ తెలంగాణ రాష్ట్ర పర్మిషన్ కాబట్టి ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత విల్ స్టార్ట్.